UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, అలాగే మాస ఫలితాలు, లైఫ్కి సంబంధించి ఎన్నో విషయాలు మనకు వివరిస్తూ ఉంటారు. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు పండగలకి సంబంధించి మాట్లాడబోతున్నాం. సెప్టెంబర్ మాసం వచ్చిందంటే మనందరికీ చాలా ఇష్టదైవం. ఏ పని తలపెట్టినా ముందుగా పూజించే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వినాయకుడు. సో ఎందుకు వినాయకుడిని ప్రథమంగా పూజించుకుంటాం, అసలు పూజా విశేషాలు, అవతారాలు, అలాగే వాహన విశేషాలు, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో ద్వారా. సో వీడియోస్ ఎక్కడా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్కారం. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా అందరికి, హిట్ టీవీ వాళ్ళకి ఎస్పెషల్లీ అండ్ అందరికి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, అసలు వినాయక చవితిని ఎందుకు ప్రథమ దేవుడిగా, అంటే మనం ఏ పని తలపెట్టినా ముందు వినాయకుని పూజ చేస్తాం. ఫస్ట్ అదే వస్తుంది. భాద్రపదంలో కూడా వచ్చేది ఫస్ట్ ఆయన్ని ఎందుకు ముందుగా పూజించుకోవాలి, విఘ్నాలు తొలగిపోవాలి అని అంటూ ఉంటారు. అసలు ఏమిటి కారణాలు ఏమిటి? బేసిక్ గా మనం చూసామంటే వినాయకుడు రూపం చూసామంటే కూడాను తలేమో మనకి ఎలిఫెంట్, అంటే ఏంటంటే చాలా మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. అదొకటి కాకుండా రూపం కూడా ఫుల్ బాడీడ్, అంటే ఏంటి, స్టమక్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి వాహనం కూడా మూషిక వాహనం ఉంటుంది. ఎందుకు ఫస్ట్ పూజించాలి అంటే అన్నిటికీ తలపెట్టడం, గణాలందరికీ దేవుడు అంటే అధిపతి గణపతి. సో ఏది మనం చేసినా కూడా కార్యక్రమం ఆయనకి పూజ చేసి బయటికి వెళ్ళడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు, ఆబ్స్టకల్ని తీసేస్తారు. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది అవతారాలు కూడా మాట్లాడుకోవాలి. అవతారాలు అనడానికి ఫార్మ్స్, అంటే రూపాలు అనడానికి డిఫరెన్సెస్ ఉంది. సో వక్రతుండ మనకి తెలుసు, వక్రతుండ మహాకావి ఒక ఇది ఉంది కదా. అలాగే లంబోదర, వికట రూప, గజానన, అన్ని మూషిక వాహన, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి అవతారాలు, 8 అవతారాలు మనకి చెప్పుకున్నాం అనమాట. అలాగే వాహనం మూషికం వచ్చింది. ఎందుకు మూషిక వాహనం అంటే ఏంటి, మనం చూసామంటే ఇందాక నుంచి నా ఐక్నోగ్రఫీ చెప్తున్నాను. అంటే పెద్దగా ఉంటుంది, భారీ ఒక రూపం, కానీ మూషికం మాత్రం చిన్న దాని మీద కూర్చుని వెళ్తున్నారు అనేదానికి ఏంటి అసలు మన లా ఆఫ్ అట్రాక్షన్ కూడా దీంట్లో మాట్లాడుకోవచ్చు. అంటే ఏంటి, అన్ని ఒకటే, యూనివర్స్ ఇచ్చిందే మనకి. ఈ ఐక్నోగ్రఫీ ఎందుకంటే ఒక మూషికం ఎక్కడికైనా వెళ్ళిపోగలదు. అంటే ఒక లెట్స్ సే డిఫరెంట్ నెగటివ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా, అంటే ఏంటంటే మనకి డార్క్నెస్ లో కూడా వెళ్ళగలదు, అలాగే లైట్ గా ఉన్న చోట వెళ్ళగలదు, అలాగే చెత్తగా ఉన్న చోటకి వెళ్ళగలదు, అలాగే ఇంట్లో కూడా రాగలదు, ఎక్కడికైనా దూసుకుని వెళ్ళిపోగలదు. అలా చూసుకున్నాము అంటే, సో మూషిక వాహనం అనేది ఏంటంటే మనం మైండ్ని మనం ఎప్పటికైనా క్లియర్గా పెట్టుకుని గోల్ మీద మనం సంకల్పం, మనం చెప్పాను, సంకల్ప బలం మనం పెట్టుకుని మనం వెళ్ళాము అంటే తప్పక, అలాగే అంటే వినాయకుడు వెళ్ళినట్టు అన్ని చోట్లకి వెళ్ళొచ్చు. అలాగే వినాయకుడికి ఇంకోటి ఏంటి, మనకి తెలుసు స్టోరీస్ అన్నీ ఉన్నాయి. అంటే శివుడేమో తల తీసేశారు, అది నార్త్ లో పడుకున్న ఒక ఎలిఫెంట్ ని తల తీసుకొచ్చి పెట్టారు. అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ ఎనీ ఎలిఫెంట్ కాదు, మెమరీ పవర్ చాలా ఎక్కువ అండ్ థింకింగ్ కూడా చాలా ఎక్కువ, అలాగే బలం చాలా ఎక్కువ. అందుకనే తల భారీగా ఉంది. థింకింగ్ పవర్ అంటే ఏంటి, సంకల్పం ఏదనుకుంటే అది సాధించగలము అని చెప్పడానికి. అదొకటి కాకుండా గణాలకి నాయకుడు చేస్తే ఆయన్ని ఫస్ట్ పూజించమని మనకి పురాణాల్లో చెప్పారు. మనం చెప్పేది ఏం లేదు ఇక్కడ. సో పురాణాల్లో చెప్పారు కనుక ఫస్ట్ మనం ఏదైనా, ఏ వ్రతం చేసినా, ఏ పూజలు చేసినా ఫస్ట్ మనకి దాంట్లో విఘ్నాలు రాకుండా కూడా మనం గణపతికి చేసుకుంటూ ఉంటాం. అదొకటి కాకుండా పసుపు గణపతి కూడా పెట్టుకుని చేస్తూ ఉంటాం. సో గణపతి ఏ రూపంలోనైనా ఉండొచ్చు, కానీ 8 రూపాలు అంటే 8 అవతారాలు మనం చెప్పింది. ఎందుకంటే కామ, క్రోధ, లోభ, మదం, మత్సరాలు అవన్నీ జయించాలి అని చెప్పడానికి 8 అవతారాలు ఎత్తారనమాట అది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఐక్నోగ్రఫీ ఉంటుందన్నమాట. కొన్ని వినాయకుళ్ళు ఏంటంటే మనం మూషిక వాహనం అంటాం. ఈ అవతారాల్లో లయన్ ఉంటుంది, అలాగే సర్పెంట్ కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ ఏంటి, మనకి పీకాక్ కూడా చూస్తాం అప్పుడప్పుడు, నెమల్ని కూడా చూస్తూ ఉంటాను వాహనం కింద. సో ఇవన్నీ ఐక్నోగ్రఫీ అంటే ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారనమాట. అలాగే మనం చూసామంటే పురాణాల్లో కూడా మనకి 32 ఫార్మ్స్, రూపాలు చెప్పారు. ఉచ్చిష్ట గణపతి, లక్ష్మీ గణపతి,
మహాగణపతి మెయిన్ మనం పూజించేవి ఇవన్నీను. ఇంకా చాలా ఉన్నాయి. తాంత్రిక గణపతి కూడా ఉన్నారనమాట. ఇవన్నీ డిఫరెంట్ రూపాలు. కానీ మనం మాట్లాడుకునేది ఇప్పుడు చవితి గురించి. సో జనరల్‌గా మనం మాట్లాడుకోవాలి అంటే అందరికీ తెలిసిన విషయం భాద్రపద మాసం చవితి రోజు మనం వినాయక చవితి అనేది చేసుకుంటాము. అదేంటి దక్షిణాయనంలో. ఇదే ఫస్ట్ దాని తర్వాత మనకు ఉగాది మిగతావన్నీ వస్తూ ఉంటాయి. సో మేజర్ పండగలు స్టార్టింగ్ ఏంటంటే ఎప్పుడు గణపతిదే ఫస్ట్. సో అందుకోసం గణపతి పూజ చేయడం కానీ అలాగే వ్రతం చేసుకోవడం కానీ చాలా అంటే ఉత్తమం దేనికి ఏదైనా మనం సాధించాలి లైఫ్లో కానీ లేకపోతే ముందుకెళ్ళాలి ఏదైనా ఒక సంకల్పం అనుకుని గోల్ అనుకుని అది ఇంగ్లీష్లో చెప్పాలంటే అది గోలే కదా. గోల్ అనుకుని ముందుకెళ్ళాలి అన్నప్పుడు ఈ పూజలు అనేవి సక్రమంగా చేసుకోవడం అనేది నిష్టగా చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఏంటి మనకి చెప్పింది నేను ఇందాక చెప్పినట్టు కామక్రోధం 8 ఉన్నాయి మత్సరాలు అంటాం. సో ఇవన్నీ జయించి మనం అనుకున్నది సాధించాలి అంటే ఏంటి అనుకున్నది ఏంటంటే మన లైఫ్ని సార్థకం చేసుకోవాలి అంటే ఎప్పటికైనా ఏంటంటే పరమాత్ముని చేరాలి అనేది సార్థకం. దానికి ఏంటి మనకి నలుగురికి ఉపకారం కూడా చేయాలి. అంటే ఏంటి మనం ఒక్కడమే కాదు నలుగురికి ఉపకారం చేసి ముందుకెళ్ళాలి. అంటే మన లైఫ్ ప్రయాణం అనేది సాగాలి అని చెప్పడానికి. అంటే జయించాలి అన్నప్పుడు ఏంటి ఏదో ఒక అడ్డంకం వస్తుంది. అంటే లైఫ్ అనేది రోజు ఒకలాగే ఉండదు కదా. సో ఇవన్నీ జయించాలి అని చెప్పడానికి మనకి అన్ని అవతారాలు అనేవి చెప్పుకున్నాం అనమాట. సో అదండి వినాయకునికి సంబంధించిన పూర్తి వివరణ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి ఎలా అనిపించింది స్పెషల్ ప్రోగ్రామ్ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేడంని మీరు కలవాలి అనుకుంటే జాతకాలకు సంబంధించి కానీ లేదా లైఫ్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్తో మీరు మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.